అరే ఈ డబ్బులు కావాలని అడగంగానే వెంటనే పంపించిన. ఇప్పుడు నాకు డబ్బులు అవసరం ఉన్నాయి, రిటర్న్ పంపిరా అంటే ఫోన్ ఎత్తుతలేవేంద్రా. ఇది మంచిది కాదు చెప్తున్నా. ఎట్లనన్నా చేసి డబ్బులు అరేంజ్ చేయి ప్లీజ్. హలో, ఏమైంది రాజేష్? వాయిస్లు పంపు ఎంతసేపు అవుతున్నది? తొందర చేసి పంపు. పంపిస్తా. జీవితం ఈడేమో పైసలు ఇస్తే పైసలు రిటర్న్ ఇరా అంటే ఆడు ఫోన్ ఎత్తాడు, వీళ్ళేమో వాయిస్ల కోసం వీళ్ళు ఫోన్లు చేస్తుంటారు. ఎవ్వని బాధమాంది జీవితం. రాజేషా? ఎవరు ఓయ్ రాజేషా? ఎవరది? ఎవరు ఎవరు ఎవరయ్యా నువ్వు? ముసలి జీనీనా? నేను ముసలి జీవిని కాదు, ముసలి జీవిని కాదు, నీ మనశ్శాంతి. నా మనశ్శాంత. ఒక్కసారి ఇట్రావయ్యా, ఇట్రా. ఈ ఫేస్కి ఏమన్నా సంబంధం ఉందా అసలు? నన్నేం చేయమంటావు? నువ్వే నన్ను ఇట్లా తయారు చేసావు. నేనా? నీ మనసులో ఆవేశం, ఆక్రోశం, స్ట్రెస్, ఆందోళన పెట్టుకుని సిగరెట్లు తాగే వాళ్ళ ఊపిరితిత్తులు నల్లగా కమిలిపోయి ఎలాగా కుంచుకుపోతాయో అలాగా చేసావయ్యా నన్ను. చూడవయ్యా ఎట్లా తయారైపోయాను. ఏం చేయమంటావు మరి? అన్ని ఇబ్బందులే. యదవ జీవితం కాకపోతే అసలు నాకేందుకు ఇట్లా జరుగుతుందో అర్థం కాదు. పాడై నువ్వు నా మనశ్శాంతివి కదా, నీకు తెలియదా నేను ఎన్ని రోజులు అవుతున్నది మనశ్శాంతిగా లేక? అందుకే కదా నేను వచ్చింది. ఇక నుంచి నిన్ను మనశ్శాంతిగా ఉంచడం అన్నది నా బాధ్యత. హలో, శ్రీశైలం హైవేలో వెంచర్ స్టార్ట్ చేశాం సార్. మీరు ఏమైనా ప్లాట్ కొనే ప్లాన్ లో ఉన్నారా? ప్లాట్ నా లైఫ్ బోట్కే పెద్ద బొక్కబడున్నా అంటే ప్లాట్ కొంటానట నా ముఖానికి ప్లాట్. పెట్టే ఫోన్. అసలు ఎవరిచ్చారు నా నెంబర్ నీకు? చూసినా ఇట్లాంటి ఫోన్లు వస్తుంటాయి రోజుకో 10. ఇక కోపం రాకుంటే ఏమొస్తుంది? కొడతావా ఏంది? హలో, హాయ్ సార్, నా పేరు స్వీటీ. రాజేష్ గారేనా మాట్లాడేది? ఎస్ చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ కన్ఫర్మేషన్ సార్. పర్సనల్ లోన్ కోసం ఏమైనా చూస్తున్నారా సార్? అరే ఏమన్న టైంలో కాల్ చేసినావా స్వీటీ? నీ నోట్లే స్వీటు పెట్ట. ఇప్పుడే అనుకుంటున్నా ఎవరైనా లోన్ ఇచ్చేటోళ్ళు ఫోన్ చేస్తే మంచిగుండు అని. అవునా? ఎంత అమౌంట్ కోసం చూస్తున్నారు సార్? ఇంత అంతా ఏం లేదు, ఎంత ఇస్తే అంత. ఒకసారి మీ పాన్ డీటెయిల్స్ అలాగే ఎన్ని ఇయర్స్ లో రీపే చేద్దాం అనుకుంటున్నారో చెప్తే చెక్ చేసి చెప్తాను. అదేంది మళ్ళీ వాపస్ కట్టాలా? కట్టకుంటే ఎలా సార్? అదేంది పుక్కిట్లు ఇయ్యరా? మీరు స్వీటీ కదా, స్వీట్ బాక్స్ లో పెట్టి మరీ ఇస్తారేమో లోన్ ని అనుకున్నా. మళ్ళీ రివర్స్ కట్టమంటారు ఏంది? నన్ను హట్ చేసినావు స్వీటీ, నువ్వు మస్తు బాధ అనిపిస్తున్నది నాకు. అంత నీ వల్లనే. హలో హలో, చూసావటయ్యా, ఇందాక కాల్లో నువ్వు ఎంతగా కోపగించుకున్నావు, ఆ తర్వాత కాల్లో ఎంత ప్రశాంతంగా మాట్లాడావు. మనం హ్యాండిల్ చేసే విధానం పట్టి ఉంటుందయ్యా. అవును, నాకు ఒక డౌట్. ఇన్ని రోజులు రానోనివి సడన్ గా ఇప్పుడు ఎందుకు వచ్చినావు నా ముందడికి నువ్వు? ఎందుకంటే ఇవాళ ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం కాబట్టి. ఓ ఇదో కట్టున్నదా? ఏం కాదులే, మంచి పనే చేసినావు నువ్వు వచ్చి. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నది నాకు మనసులా. ఇదేంది నా లెక్క మారిపోయినావు నువ్వు? ఇంతసేపు నువ్వు మానసికంగా ప్రశాంతంగా లేవు కాబట్టి అలా కనిపించా. ఇప్పుడు నువ్వు హ్యాపీగా ప్రశాంతంగా ఉన్నావు కాబట్టి నేను నీలాగే కనిపిస్తున్నా. ఓహో, నాకు మానసికంగా ఆరోగ్యంగా ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలో అర్థమైపోయింది. ఆహా, ఇప్పుడు మనకు వచ్చిన సమస్యకు పరిష్కారం మన చేతుల్లోనే ఉన్నది, మనమే సాల్వ్ చేసుకోవచ్చు అని మనకు తెలుసు అనుకో. దాని గురించి అసలు బాధపడడం వేస్ట్ కదా. అట్లనే అసలు మన చేతుల పరిష్కారమే లేదు, మనం ఏం చేయలేము అని తెలుసు అనుకో. ఇక దాని గురించి ఎంత బాధపడితే ఏం లాభం, ఎంత మదన పడితే ఏం లాభం. కాబట్టి అసలు దాని గురించి పట్టించుకోకుండా హ్యాపీగా రిలాక్స్డ్గా ఉండాలి. ఎస్, కరెక్ట్గా చెప్పావు. ఇదే ఫాలో అవ్వు. మీరు కూడా మానసికంగా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. సమస్య ఏదన్నది కాదు, మనం ఎలా డీల్ చేస్తున్నాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది.